మినిమం క్వాలిటీ విత్ మంచి ప్రాఫిట్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్తో షర్ట్స్ కావాలనుకున్నారంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ సప్లయర్స్ యొక్క హోల్సేలర్స్ యొక్క నేను కాంటాక్ట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇట్లాంటి డౌట్స్ బిజినెస్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ బిజినెస్ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. లేదు నా దగ్గరే స్టాక్ కొనుక్కోవాలన్నా మీ ఇష్టమే, ఇప్పుడు నేను 200కి షర్ట్ సేల్ చేస్తున్నానంటే ఇంకొక 10 రూపీస్ 200కి నాకు షర్ట్స్ హోల్సేలర్ నుంచి నాకు రిసీవ్ అంటే నాకు అవైల్ అవుతుందంటే ఇంకొక 10 రూపీస్ ప్రాఫిట్ పెట్టి మీకు అమ్మేస్తాను 210 రూపీస్. మీరు ఒక 40 రూపీస్ 250 రూపీస్ పెట్టి ఒక షర్ట్ని సేల్ చేసుకోవచ్చు. అంటే మీరు నా దగ్గర కొన్నప్పుడు ఒక 20 షర్ట్స్ 30 షర్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 20 షర్ట్స్ 30 షర్ట్స్ కొనుక్కొని దాన్ని బిజినెస్ చేసి ఎలా రన్ అవుతుంది అవన్నీ చూసుకున్నారంటే ఆ తర్వాత మీరు డైరెక్ట్గా నేను హోల్సేలర్ కాంటాక్ట్స్ మీరు స్టార్టింగ్లోనే కావాలన్నా కూడా నేను హోల్సేలర్ కాంటాక్ట్స్ అనేది ఇస్తాను. మీకు బిజినెస్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా నేను ఎప్పుడైతే నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నానో అప్పుడు నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశాను అంటే దానికోసం గైడెన్స్ కోసం వెతికేదానికి ఆ ప్రాబ్లం మీరు కూడా ఫేస్ చేస్తారు కాబట్టి అవి ఫేస్ చేయకుండా ఉండేకి మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నేను డైరెక్ట్గా నా మొబైల్ నెంబరే ఇస్తున్నాను, వాట్సాప్ నెంబర్. మీరు కాల్ చేసినా అడగచ్చు, లేదు వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. నేను ఫ్రీగా ఉన్నప్పుడు మీకైతే కన్ఫర్మ్ రిప్లై చేస్తాను. మీకు ఏం డౌట్ ఉన్నా బిజినెస్ పరంగా ఈ మెన్స్వేర్ కానీ నేను మొబైల్ యాక్సెసరీస్ అండ్ గ్యాడ్జెట్స్ బిజినెస్ కూడా చేస్తున్నాను. అది ఇప్పుడే స్టార్ట్అప్ కాబట్టి దాని గురించి కూడా నాకు తెలిసిన నేను ఒక విషయం దిగుతానంటే కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఆ బిజినెస్లో స్టార్ట్ చేశాను. అంటే మార్కెటింగ్ సెకండరీ. ఒక బిజినెస్ స్టార్ట్ చేసేకి ముందు ఆ మార్కెటింగ్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలా. మార్కెటింగ్ గురించి కాదు నేను చెప్పడం, వాళ్ళు జెన్యూనా కాదా, ఎంతవరకు నమ్మొచ్చు, అంటే మన ఇంటర్నెట్లో ఉండే అన్ని సోర్సెస్ ద్వారా వాళ్ళ యొక్క రివ్యూస్ ఎలా ఉంది అనేది నేనైతే చెక్ చేసే వాళ్ళని ట్రస్ట్ చేస్తాను. మ్యాక్సిమం నేను ఆన్లైన్ ఆర్డర్సే ప్లేస్ చేస్తూ ఉంటాను. నియర్లీ 1 or 2 times నేను డైరెక్ట్గా వెళ్ళి స్టాక్స్ అనేది చూడడం, అది కూడా వేరే ఏదైనా వర్క్గా వెళ్ళినప్పుడు అట్లే ఆ స్టాక్స్ అన్ని చూసుకొని వస్తాము. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళి నేను కొనింది వచ్చి చాలా తక్కువ టైమ్సే. అండ్ దెన్ ఆన్లైన్ ఆర్డర్సే నేను ప్లేస్ చేస్తూ ఉంటాను. ఆ క్వాలిటీ అండ్ క్లాత్, చాలా క్లాత్స్ అని అయితే ఉంటుంది, మెటీరియల్స్ అయితే ఉంటుంది, దాంట్లో మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలా.